విపక్ష నేత రాహుల్ గాంధీ కాసేపు పాలిటిక్స్ కు విరామమిచ్చి చెఫ్ గా అవతారమెత్తారు. చారిత్రక ఘంటేవాలా మిఠాయి దుకాణంలో ఇమార్తి బేసన్ లడ్డూలను తయారు చేసేందుకు ప్రయత్నించారు. ఆ వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో పక్కాగా వైరల్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీపావళి సందర్భంగా పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా మిఠాయి దుకాణానికి వెళ్లారు. దుకాణంలోకి రాగానే కొన్ని స్వీట్లను స్వయంగా తయారు చేయడానికి ప్రయత్నిస్తానని దుకాణదారుకు చెప్పారు. ఆ తర్వాత వాటి రుచి చూస్తానన్నారు రాహుల్. ఆయన తండ్రి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి ఇమార్తి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టమని, దాన్ని తయారు చేయాలని దుకాణదారు చెప్పగా రాహుల్ గాంధీ ఆ స్వీట్ను తయారు చేశారు. అలాగే ఆయనకు ఎంతో ఇష్టమైన బేసన్ లడ్డూలను ట్రై చేయాలని చెప్పగా వాటిని తయారు చేశారన్నారు దుకాణదారు సుశాంత్ జైన్. అయితే ఆ సమయంలో రాహుల్ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు దుకాణం యజమాని. రాహుల్ పెళ్లి కోసం తాము ఎంతగానో ఎదురు చూస్తున్నామని ఆ షాపు యజమాని తెలిపారు. త్వరగా పెళ్లి చేసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేతకు తాను సూచించినట్లు చెప్పారు. ఎందుకంటే మీ పెళ్లి కోసం స్వీట్ ఆర్డర్లు మా దుకాణానికే వస్తాయి అని రాహుల్తో తాను సరదాగా అన్నట్లు షాప్ యజమాని చెప్పారు. ఇక పాత ఢిల్లీలోని మిఠాయి దుకాణాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. పాత ఢిల్లీలోని చారిత్రక ఘంటేవాలా మిఠాయి దుకాణంలో ఇమార్తి బేసన్ లడ్డూలను స్వయంగా తయారు చేసేందుకు ప్రయత్నించానన్నారు. శతాబ్దాల నాటి ఈ దుకాణంలో మాధుర్యం అలాగే ఉంది. స్వచ్ఛత, సంప్రదాయం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. దీపావళి నిజమైన తీయదనం కేవలం ప్లేట్లో మాత్రమే కాదు, సంబంధాలు, సమాజంలో కూడా ఉంటుంది. మీరు ఈ దీపావళిని ఎంత ప్రత్యేకంగా చేసుకుంటున్నారో చెప్పండి అంటూ ఆ పోస్టులో కోరారు రాహుల్.